అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రశాంత్. ఒక చిన్న డిస్కషన్ కోసం, ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ రీల్ చేయడం జరుగుతుంది. ప్రొద్దుటూరులో ఇప్పుడు అందరికీ చర్చనీయాంశం వ్యాపారస్తుల ఒక సమస్య. ఏ వ్యాపారస్తులకి ఆ వ్యాపారస్తుల సమస్యలు దండిగా ఉన్నాయి. కానీ ఏదైనా వ్యాపారం జరిగితే ఏ సమస్యలు ఉండవు. కానీ ప్రొద్దుటూరులో వ్యాపారాలు తక్కువైనాయని ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్ జరుగుతుంది. గతంలో ప్రొద్దుటూరులో కాటన్ వ్యాపారం అనేది చాలా పెద్దగా చేసేవాళ్ళు. అలాగే గోల్డ్ సెకండ్ బాంబే అంటున్నారు. కొందరు వ్యాపారస్తుల్ని గోల్డ్లో కదిలిస్తే ఇప్పుడు రెగ్యులర్ వ్యాపారం చేసే దాంట్లో 30% వ్యాపారం చేయలేదని చాలా బాధపడుతున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఈ ఒక్క వ్యాపారం బాగుంది అని చెప్పుకోవడానికి ఏమి లేదనేది జనరల్గా నడిచే టాపిక్ నడుస్తుంది. కానీ ఎవరు కూడా ఐక్యమత్యంగా లేకుండా ఎవరంతకు వాళ్ళు ఇండివిజువల్గా డిస్కస్ చేసుకోవడం వల్ల ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందా అనేది నా ఒక క్వశ్చన్. అందరూ ఒక మాట మీద ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కలిసి ఏం చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, ఏ మార్గంలో వెళ్తే మనకు సొల్యూషన్ దొరుకుతుందో ఖచ్చితంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ముఖ్య అభిప్రాయం అండి. కానీ ఎవరంతకు వాళ్ళు ఎక్కడంటే అక్కడ మాట్లాడి ఇది ఇట్లా జరుగుతుంది, దానివల్ల ఇట్లా అవుతుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆడ ఇట్లుంది, అట్లా ఆ ఒక సెకండ్, ఆ ఒక 10 నిమిషాలు ఒక టాపిక్ అవుతుంది. కానీ ఎవరు సొల్యూషన్ ఏ విధంగా చేసుకోవాలా? మనమేమి అంటే వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ నెల నెల బాడిగలు కట్టాల్సిందే, ఖర్చులు ఉంటాయి, గుమాస్తల ఖర్చులు, కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ మీద వెళ్తే ఒక గంట సేపైనా మాట్లాడచ్చు. సో కరెంటు బిల్లుల విషయం కానీ, బాడిగల విషయం కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ. బట్ ప్రతి సంవత్సరం మనకు ఒక 5 ఏళ్ళ పీరియడ్ బ్యాక్ వెళ్తే అందరు ఆలోచన ఎట్లుందంటే ఈ సంవత్సరం ₹1 కోటి టర్న్ ఓవర్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ 2 కోట్లు చేస్తామా, 1.5 కోటి చేస్తామా, 1,20,00,000 చేస్తామా అనేది అభిప్రాయం కనపడుతుంది. కానీ ఈ 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడున్న సొల్యూషన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1 కోటి చేసేవాడు ఈ సంవత్సరం ₹1 కోటి, నెక్స్ట్ ఇయర్ ₹1 చేస్తాడనే నమ్మకం కనపడలేదు ఎవరికి. కోటిది 80 లక్షలు అవుతుంది, 80 లక్షలు 50 లక్షలు అవుతుంది, 50 లక్షలు 30 లక్షలు అవుతుంది. కొన్ని వ్యాపారస్తులు దివాలా తీస్తున్నారు. కానీ ఎవరు సొల్యూషన్ ఆలోచన చేయట్లేదు. సో ఏమన్నా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరికన్నా సొల్యూషన్ ఏమన్నా ఉందా, దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాము, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మేలుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క మాటల్ని గుర్తుపెట్టుకోండి. రాబోయే తరానికి మనం వ్యాపారం ఇవ్వగలుగుతామా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి వ్యాపారం ఇచ్చే పరిస్థితి ఉందా అనేది ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి. ఒక యూనిటీగా ఏర్పడి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు యూనిటీగా ఏర్పడితే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా అంటే రాజకీయ